హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే రాఖీ వీడియో ఫ్రెండ్స్. కొంచెం లేట్‌గా అయితే పోస్ట్ చేస్తున్నాను. రాఖీ రోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఇల్లు అంతా క్లీన్ చేసి దీపం పెట్టుకొని నీట్‌గా అయితే రెడీ అయిపోయాం. మా బావకైతే డ్యూటీ వస్తది 12:00కి త్వరగా కట్టు అని చెప్తే మార్నింగ్ 9:30 వరకే కట్టేసింది పాప మా బాబుకి. అందరూ స్నానాలు చేసి పని ఎవరు కొద్దిగా లేట్ అయిందనే చెప్పుకోవాలి. టిఫిన్ గిట్ల ఏం చేయలేదు. ఫస్ట్ అయితే రాఖీ కట్టిద్దాం అయితే కూర్చున్నాము. వాళ్ళ డాడీ అండ్ మా బాబు అయితే కూర్చున్నాడు. బాబు చూడండి ఏం చేస్తున్నాడు, స్వీట్ ఎప్పుడెప్పుడు తినాలా అని అయితే చూస్తున్నాడు. రాఖీ కట్టేది మీద ఇంట్రెస్ట్ లేదండి అతనికి, స్వీట్ ఎప్పుడెప్పుడు తినాలని దాని మీద చాలా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. అయితే నాకైతే ఎవరు యాక్చువల్ గా ఓన్ బ్రదర్స్ అయితే లేరన్నమాట వెళ్ళి కట్టడానికి. ఈ రాఖీ పండుగ ఒక్కరోజు నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ కానీ మా రిలేషన్స్ కానీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ అన్నలకు కట్టి వాళ్ళు స్టేటస్ పెట్టినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. నాకు కూడా ఒక అన్న ఉంటే బాగుండు, ఒక సొంత తమ్ముడు ఉంటే బాగుండు అని ఎంతో అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏం చేస్తామండి, అందరికీ అన్ని అదృష్టాలు ఉండవు అన్నట్టు, అందరికీ అన్నీ దక్కవన్నట్టు కొందరికి కొన్ని మాత్రమే ఇస్తాడు దేవుడు. ఓకేలే పర్లేదు, ఎలా ఉంటే అలా జీవితం కొనసాగించాలి కాబట్టి చేసేదేం లేక ఉండాలి. యాక్చువల్గా నాకైతే కజిన్ బ్రదర్స్ ఉన్నారండి ఒక 7గురు, కానీ నేను ఎవ్వరికైతే కట్టడానికి వెళ్ళాను. మ్యారేజ్ కాకముందైతే వెళ్ళి కట్టేదానండి. ఇప్పుడు మ్యారేజ్ అయ్యి పిల్లలు అయ్యాక వెళ్ళి కట్టే అంత అది ఉండదన్నమాట. నాకైతే దగ్గరగా ఒక అన్నయ్య అయితే ఉంటాడన్నమాట. వాడికైతే నేను నైట్ అయితే కట్టేసి వచ్చేసాను. మార్నింగ్ అయితే మా పాపతోనే ఫస్ట్ మా బాబుకు కట్టించాను. అండ్ మా బావ కూడా డ్యూటీకి వెళ్ళిపోతాడు, లేట్ అవుతుంది కాబట్టి మా పాపతోనే కట్టించుకున్నాడు అన్నమాట మా బావ. అండ్ వీళ్ళు మా అక్క పిల్లలు అన్నమాట. మా అక్క పిల్లలకు కూడా ఓన్ బ్రదర్స్ అని లేరన్నమాట, సొంత తోటికోడలు వాళ్ళ కూతుర్లు. అందుకే వీళ్ళకి కూడా మా బాబు ఒక్కడే ఉన్నాడు కట్టడానికి, కాబట్టి వాళ్ళు మా ఇంటికి అయితే వచ్చారు. ఎవ్రీ ఇయర్ కడతారండి. మ్యారేజ్ అయినాక ఎలా ఉంటుందో ఏమో కానీ మ్యారేజ్ అయ్యే వరకు మాత్రం తప్పకుండా వీళ్ళైతే కడతారు. అయినా ప్రేమ ఉంటే మ్యారేజ్ అయినా పిల్లలైనా మనం ఎక్కడున్నా కూడా వెళ్ళి కట్టచ్చండి. ఓన్ బ్రదర్సే ఉండాలని ఏం లేదు అన్నమాట. నాకు కూడా ఓన్ బ్రదర్సే ఉండాలి అని ఏం లేదండి, కజిన్స్ కూడా కడతాను. కానీ ఎంతైనా కజిన్స్ మన అన్నయ్య స్థానంలో నిలబడి మనకు అన్నిట్లో సపోర్ట్గా ఉంటే వాళ్ళని మనం సొంత అన్నయ్య కంటే ఎక్కువగా చూస్తాం. కానీ మనం అసలు ఎక్కడున్నాం ఏంటి అని పట్టించుకోకుండా ఉండే వాళ్ళని మనము కజిన్గా అన్నయ్యగా ఎలా అనుకుంటాం చెప్పండి. అందుకే నేను కజిన్స్కి రాఖీ కట్టడానికి ఎక్కువ అయితే నేను చూపెట్టాను అన్నమాట. మా బాబు చేతికి అయితే రాఖీస్ ఎంత బాగా కనబడుతున్నాయో ఫ్రెండ్స్, నాకు చాలా ముచ్చటగా అనిపించింది, చాలా ముద్దుగా అనిపించాడు. రాఖీ కట్టించుకున్న తర్వాత వాళ్ళ అక్క దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు. ఆశీర్వాదం తీసుకోనగానే వెంటనే కాళ్ళు అయితే మొక్కుతున్నాడు. అసలు అతనికి ఎలా తెలుసో ఏమో, అక్కడిక్కడ చూస్తూ ఉంటాడు కదా. చిన్నపిల్లల బ్రెయిన్ నిజంగా చాలా షార్ప్గా ఉంటుందండి. ఎక్కడ ఏది చూసినా వెంటనే కూడా వాళ్ళు గుర్తుంచుకుంటారన్నమాట. ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు. నేనైతే ఇంతకు ముందు మా మమ్మీ వాళ్ళకి దగ్గరగా ఉండే కాబట్టి మార్నింగ్ లేవగానే డాడీకి అయితే కట్టేదాన్ని. ఇప్పుడు ఇక్కడ కొంచెం దూరంలో ఉంటున్నాను కాబట్టి డాడీకి కట్టడానికి అయితే నేను వెళ్ళలేదు. మా సిస్టర్ అయితే కట్టిందంట మా డాడీకి అక్కడ. నేను కూడా హాఫ్టర్నూన్ వరకు అయితే వెళ్ళాను డాడీకి కట్టడానికి. డాడీకి కట్టడానికి మా అత్తమ్మ అయితే వస్తారు. మా అత్తమ్మ సొంత అక్క అన్నమాట మా డాడీకి. మా అత్తమ్మ వచ్చి అయితే కడతారు మా డాడీకి. మా అత్తమ్మకైతే 5 అన్నదమ్ములండి. 5 అన్నదమ్ములకి అసలు ఎప్పుడు కట్టాలి, నేను రాలేను, నాకు జ్వరం వస్తుంది, అది ఇదంతా రీజన్ చెప్తా ఉంటది అక్క. నేను మా అత్తమ్మకు ఒక్కటే చెప్పానండి, మేమేమో అన్న లేరని నడుస్తున్నాము, నువ్వు ఉండి ఇలా చేస్తున్నావు ఏంటి, నెక్స్ట్ ఇయర్ వరకు అసలు ఎవరు ఉంటారో ఉండరో అత్తమ్మ, నువ్వు అందరు ఉన్నప్పుడు ఖచ్చితంగా 5 కట్టాల్సిందే అని నేనైతే బలవంతంగా అయితే చెప్తూ ఉంటాను మా అత్తమ్మకి. మా అత్తమ్మ కూడా ఎవ్రీ ఇయర్ కడతారు వాళ్ళ అన్నదమ్ములు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఏదో టైం లేక అలా షార్ట్ వీడియో అయితే తీసానండి. లాంగ్ వీడియో తీయడానికి అసలు ఎవరు లేరు, పిల్లలు ఆగట్లేదు, అందుకని ఇలా ఫొటోస్ యాడ్ చేసి అయితే పెడుతున్నాను. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.